ఏకహస్తగడించేవ వామే సంగంజనిక్షిపేత్ దక్షిణే చక్రహస్తం ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. వైశాఖ మాసం బహుళ పాడ్యమి. ఈరోజు శనివారం కావడం చేత మన నరసనపేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించగా ఈరోజు సుమారుగా 1000 లీటర్ల పాలతో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఊరిలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తజన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులందరూ కూడా తరించారు. ఈ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా సాయంకాలం స్వామివారికి అలంకరణతో పాటు సాయంకాలం 6 గంటలకి విశేష హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏకహస్తగడించేవ వామే సంగంజనిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. వైశాఖ మాసం బహుళ పాడ్యమి. ఈరోజు శనివారం కావడం చేత మన నరసనపేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించగా ఈరోజు సుమారుగా 1000 లీటర్ల పాలతో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఊరిలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తజన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులందరూ కూడా తరించారు. ఈ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా సాయంకాలం స్వామివారికి అలంకరణతో పాటు సాయంకాలం 6 గంటలకి విశేష హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏకహస్తగడించేవ వామే సంగంజనిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. వైశాఖ మాసం బహుళ పాడ్యమి. ఈరోజు శనివారం కావడం చేత మన నరసనపేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించగా ఈరోజు సుమారుగా 1000 లీటర్ల పాలతో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఊరిలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తజన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులందరూ కూడా తరించారు. ఈ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా సాయంకాలం స్వామివారికి అలంకరణతో పాటు సాయంకాలం 6 గంటలకి విశేష హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏకహస్తగడించేవ వామే సంగంజనిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. వైశాఖ మాసం బహుళ పాడ్యమి. ఈరోజు శనివారం కావడం చేత మన నరసనపేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించగా ఈరోజు సుమారుగా 1000 లీటర్ల పాలతో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఊరిలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తజన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులందరూ కూడా తరించారు. ఈ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా సాయంకాలం స్వామివారికి అలంకరణతో పాటు సాయంకాలం 6 గంటలకి విశేష హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.